బాపట్ల జిల్లాలో రౌడీ షీటర్ల సత్ప్రవర్తనతో మెలగాలని లేని పక్షంలో పీడీ చట్టం ప్రయోగించి జిల్లా బహిష్కరణ విధించేందుకు వెనుకాడబోమని జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ వెల్లడి హెచ్చరించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఆయన బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ సందర్శించారు. ముందుగా పోలీస్ సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్టేషన్ పరిసరాలు, రైటర్ గది, కంప్యూటర్ రూమ్, సీజ్ చేసిన ప్రాపర్టీ గది, ఉమెన్స్ హెల్ప్ డెస్క్లను పరిశీలించారు. అత్యవసర కాల్స్ కు పోలీసులు వేగంగా స్పందించాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలుంటాయన్నారు. రౌడీ షీటర్లపై నిరంతర నిఘా, కౌన్సిలింగ్ నిర్వహించాలని, గ్రేవ్ కేసుల ట్రయల్స్ ను క్షుణ్ణంగా పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ, ఇన్స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. స్టేషన్ పరిధిలో జరుగుతున్నటువంటి క్రైమ్ కావచ్చు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఇష్యూస్ కావచ్చు, ముఖ్యంగా రూరల్ ప్లేస్ లిమిట్స్లో ఉన్నటువంటి బీచెస్ అండ్ బీచ్ రిలేటెడ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రాధాన్యత అంశాలుగా తీసుకున్నటువంటి రౌడీ ఎలిమెంట్స్ కంట్రోల్ కావచ్చు, అదేవిధంగా గాంజా కంట్రోల్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత అంశంగా తీసుకుని ముందుకెళ్తున్నటువంటి క్రైమ్ అగైనెస్ట్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 2 వీలర్స్కి ఎస్పెషల్లీ రేడియో స్ట్రిక్చర్స్ని అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అఫిక్స్ చేసే విధంగా అది కూడా ఒక ఇనిషియేటివ్ కమింగ్ డేస్లో తీసుకొని, ముఖ్యంగా హెల్మెట్ డ్రైవ్ మీద కమింగ్ డేస్లో బిగ్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ డ్రైవ్ అనేది చేయబోతున్నాం. రోడ్డు ప్రమాదాలను తగ్గించేటువంటి టార్గెట్తో అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది.